సో నెక్స్ట్ వచ్చే కామన్ క్వశ్చన్ హాస్పిటలైజేషన్, ఎన్ని రోజులు ఉండాలి అని హాస్పిటలైజేషన్ ఒకటి అడుగుతూ ఉంటారు. సో హాస్పిటలైజేషన్ అనేది 4 to 5 days ఉంటే పేషెంట్ పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో ప్రొలాంగ్డ్ హాస్పిటల్ స్టే కూడా అవసరం ఉండదు సార్. సో ఏ టైప్ ఆఫ్ ఎనస్థీషియాలో చేస్తాం మేడం? మొత్తం బాడీ అంతా ఇచ్చేస్తారా, ఓన్లీ నడుంకి ఇచ్చి చేస్తారా? యాక్చువల్గా పేషెంట్ పారామీటర్స్ బట్టి మనం ఎనస్థీషియా డిసైడ్ చేస్తాం సార్. ఓకే మేడం. సో పేషెంట్ ఫిట్గా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, ప్లస్ ఎర్లీ స్టేజ్లో అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో కాకుండా ఇనీషియల్గానే వస్తే కనుక మనకి స్పైనల్ ఎనస్థీషియాలో సరిపోతుంది సార్. లేదంటే మాత్రం ఎక్కువసేపు సర్జరీ పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం జనరల్ ఎనస్థీషియా ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఫిజియోథెరపీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. టీకేఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఫిజియోథెరపీ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. సో ఫిజియోథెరపీ పెయిన్ఫుల్ మేడం అని అంటూ ఉంటారు. సో ఫిజియోథెరపీ అన్నది అంత పెయిన్ఫుల్ కాదండి. ఒకప్పుడు అది పెయిన్ఫుల్. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం ఫాలో అవుతున్నాము ఈ పెయిన్ తగ్గించడానికి, పేషెంట్ ఎర్లీ మొబిలైజేషన్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఎక్కువ ఈ పదం వింటున్నాం, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్. ఏంటి మేడం ఇది? ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్లీ 3 phases ఉంటుంది సార్. సో మనం చేసే టీకేఆర్ ట్రీట్మెంట్ ఆపరేషన్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రీ ఆపరేటివ్ ఫేజ్లో మనం ఎనల్జెసిక్స్ ఇస్తుంటాము, ప్రిగాబిలిన్, గాబాపెంటిన్ టాబ్లెట్స్ ఇస్తే న్యూరోమాడ్యులేటర్స్ పోస్ట్ ఆప్గా పెయిన్ పర్సెప్షన్ అనేది పేషెంట్కి తగ్గుతుంది.